వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అంటే ఏమిటి, దాని ఉపయోగాలు, ఏపీలోని ప్రతి టీచర్ తెలుసుకోవాల్సిన అంశాలు, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. మిస్కాన్సెప్షన్ అంటే దురాభిప్రాయం లేదా అపోహ లేదా తప్పుగా అర్థం చేసుకోవటం లేదా అపార్థం అని దీని అర్థం. ఇప్పుడు ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి గతంలో ఫార్మేటివ్ అసెస్మెంట్స్ FA1, FA2, FA3, FA4 అని చెప్పి కండక్ట్ చేసేవాళ్ళు. తర్వాత దాన్ని కొన్ని ఎగ్జామ్స్కి CBAగా మార్చారు. CBA క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ లేదా కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్గా మార్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్గా అయితే దీని యొక్క పేరుని మార్చడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ద పోస్టర్స్ ఆర్ మేడ్ ఫర్ 190 కాన్సెప్ట్స్ అక్రాస్ గ్రేడ్స్ 1 to 10. 1 నుంచి 10వ క్లాస్ వరకు 190 కాన్సెప్ట్స్ అయితే ఈ మిస్కాన్సెప్ట్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే అవేంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి కాంప్లెక్స్ మీటింగ్లో 4వ సెషన్లో భాగంగా దీని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా ఇచ్చిన బొమ్మను చూసి ఖాళీను పూరించడానికి సరైన అక్షరాన్ని గుర్తించండి అన్నటువంటి క్వశ్చన్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ డాష్ గా అని ఉంది, దాని పక్కనే ఏగ బొమ్మ వేసి ఉన్నది. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఈ, ఆప్షన్ బి ఈ, ఆప్షన్ సి ఊ. సో ఇక్కడ విద్యార్థి ఏం చేయాలంటే ఆ బొమ్మను చూసి అక్కడ సరైనటువంటి సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా వచ్చినటువంటి ప్రశ్నకి చాలామంది విద్యార్థులు ఆప్షన్ బిని అనగా దాదాపుగా 76.5% మంది ఆప్షన్ బిని అనగా రైట్ ఆన్సర్స్ని ఎంచుకున్నారు. బి అంటే ఏంటి, ఈ. సో ఈగా. అయితే కొంతమంది ఆప్షన్ ఏని ఆప్షన్ సిని కూడా ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా విద్యార్థులు తప్పు ఆన్సర్గా ఎంచుకోవడానికి కారణం ఏమై ఉంటుందంటే మిస్టేక్ విద్యార్థులు ఈకి మధ్య భేదాన్ని గుర్తించడంలో పొరపాటు పడ్డారు. అయితే లెటస్ కరెక్ట్ దిస్ మిస్టేక్. దీన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలంటే విద్యార్థులకి వర్ణమాలలోని అక్షరాలలో పరిచయం పెంచాలి. దగ్గర అక్షరాల మధ్య భేదం గుర్తించేందుకు అనగా దగ్గర అక్షరాలంటే ఇల్లు ఈగా, ఈకి. అట్లాగే అమ్మ ఆవు వంటి పదాలను చిత్రాల్లో చూపి ఆ భేదాన్ని వివరించాలి. ఒక అక్షరం మారితే పదం అలాగే దాని అర్థం కూడా మారిపోతుందని విద్యార్థులకు చిత్రాలు చూపించి అర్థమయ్యేలా చెప్పాలి. కొన్ని చిత్రాలను చూపి విద్యార్థుల చేత వాటి పేర్లు రాయించాలి. మ్యాచింగ్ గేమ్ అని చెప్పి వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలతో చిత్రం యొక్క పదంలోని అక్షరాలను జతపరచమని చెప్పాలి. ఈ ఆట విద్యార్థులకి అక్షరాలపై ఆసక్తిని రేకెత్తించి సరిగ్గా అక్షరాలని గుర్తుపెట్టుకునడంలో సహాయపడుతుంది. విద్యార్థులు ఇంటి దగ్గర, స్కూల్ దగ్గర, ఆటల్లో, పనుల్లో ఉపయోగించే వస్తువుల పేర్లు చెప్పి రోజుకి ఒకటి చొప్పున సొంతంగా రాసుకొని రమ్మని చెప్పాలి. ఈ విధంగా చేయటం వల్ల ఈ మిస్టేక్ని అయితే సరి చేయవచ్చు. అలాగే మరొక ఉదాహరణ చూసినట్లయితే కింది చిత్రాన్ని చూసి దాని పేరుని సరిగా గుర్తించండి. ఉంగరం బొమ్మ ఇచ్చారు. ఆప్షన్ ఏ కాడ ఉగమ్రం, ఆప్షన్ బి కాడ ఉంగరం, ఆప్షన్ బి దగ్గర గమ్రం అని ఉంది, ఆప్షన్ సి దగ్గర ఉంగరం ఉంది. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు చాలామంది విద్యార్థులు అయితే ఆప్షన్ సిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అనగా 72.1% విద్యార్థులు ఆప్షన్ సిని సెలెక్ట్ చేసుకున్నారు. అదేవిధంగా ఆప్షన్ బిని వచ్చేసి 12.4. ఆప్షన్ బి అంటే ఏంటి, ఉంగమ్రంను కూడా ఎంచుకున్నారు. అదేవిధంగా ఆప్షన్ ఏను కూడా సెలెక్ట్ చేసుకున్నాడు, ఉగమ్రం అని. ఈ విధంగా ఎక్కువ మంది విద్యార్థులు రైట్ ఆన్సరే సెలెక్ట్ చేసుకున్నారు. కానీ కొంతమంది విద్యార్థులు ఆప్షన్ ఏని ఆప్షన్ సిని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవటంలో ఎందుకని విద్యార్థులు ఆ విధంగా సెలెక్ట్ చేసుకుని ఉంటారంటే దాని యొక్క మిస్టేక్ ఇక్కడ మనం చూసినట్లయితే విద్యార్థులకి చిత్రాల పరిచయం, వాటి అర్థాల పరిచయంతో పాటుగా పదాల యొక్క స్పెల్లింగులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అక్షర దోషాలు లేకుండా రాయగలిగినప్పుడు మాత్రమే విద్యార్థి యొక్క భావం ఎదుటి వాళ్ళకు అర్థమవుతుంది. అలాగే ఒక పదంలో సున్నా ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదో తెలియాలి. అంటే వారికి సున్నా ఉన్న పదాలతో పరిచయం బాగా పెరగాలి. ఉదాహరణకి రథం, రంధం. అలాగే అందం, అదంలో సున్నాని సరైన చోట వాడకపోవటం వల్ల పదం అర్థం కోల్పోయింది. సుందరము, దానికి సున్నా తీసేయటం వల్ల సుదరముగా మారిపోయింది. సో సున్నాని సరైన చోటకు వాడకపోవటం వల్ల అర్థం లేని పదం ఏర్పడింది. ఇలా సరికాని స్పెల్లింగ్స్ వలన అర్థం లేని పదాలు ఏర్పడతాయని తెలపాలి.
వారికి పదాలు స్పెల్లింగ్ అని గేమ్ ఏర్పాటు చేసి చిత్రాలు ఇచ్చి వాటికి సరైన స్పెల్లింగ్స్ని గుర్తించేలా చేయమని విద్యార్థుల్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సెలెక్ట్ ద స్మాలెస్ట్ నెంబర్, మ్యాథ్స్కి వచ్చేలేకి స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆప్షన్ ఏ 5 FIVE, ఆప్షన్ బి 10 TEN, ఆప్షన్ సి 3 THREE, ఆప్షన్ డి 11 ELEVN అని ఇవ్వడం జరిగింది. చాలామంది స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేశారు, ఆప్షన్ సిని గుర్తించగలిగారు. అయితే 65.3% మంది ఇక్కడ రైట్ ఆన్సర్ని పెట్టగలిగారు. కానీ చాలామంది ఆప్షన్ బి, ఆప్షన్ సిని కూడా, ఆప్షన్ డిని కూడా గుర్తించడం జరిగింది. ఈ విధంగా మిస్టేక్ చేయడానికి కారణం ఏంటి అనేటువంటి విషయానికి చూసినట్లయితే స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద స్మాలెస్ట్ నెంబర్ వెన్ ద నెంబర్స్ ఆర్ గివెన్ ఇన్ ది వర్డ్స్. సో ఈ విధంగా విద్యార్థులు గుర్తించబడిన కారణము ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని అక్షరాల రూపంలో ఇవ్వటం వల్ల విద్యార్థులు గుర్తించలేకపోయారు అని అయితే మిస్టేక్ అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మిస్టేక్స్ని ఎలా కరెక్ట్ చేయాలి, లెట్ us కరెక్ట్ దిస్ మిస్టేక్. ఈ మిస్టేక్స్ని ఎలా కరెక్ట్ చేయాలంటే ఇక్కడ మనం చూసినట్లయితే విద్యార్థులకు నేర్పించేటప్పుడు మనకి ఇలా పిక్చరు ప్లస్ దాంతోపాటుగా నెంబర్ డిజిట్ వేసి ఆ వర్డ్స్ కూడా రాయాలి. సో ఒకేసారి కనుక విద్యార్థికి నెంబరు, వర్డ్స్, డిజిట్ ఈ మూడింటి కనుక రిలేషన్ వాళ్ళ మైండ్లో కనుక ఏర్పరచగలిగినట్లయితే వారు ఈ విధంగా నెంబర్స్ని వర్డ్స్ రూపంలో ఇచ్చినప్పుడు కూడా ఈజీగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 5 అనేటువంటి నెంబర్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు 5 థింగ్స్, 5 వస్తువులు బొమ్మలు వేసి 5 నెంబర్ వేసి దాని పక్కన డిజిట్స్ రూపంలో రాశారు. ఈ విధంగా పిక్చరు, నెంబరు, డిజిట్స్ రూపంలో కనుక రాసినట్లయితే విద్యార్థుల మైండ్లో ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈవీఎస్ విషయంలోకి వచ్చినట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ గ్లోబ్. సో గ్లోబ్ యొక్క డిసడ్వాంటేజ్ అని ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. పి స్టేట్మెంట్ యూ కెన్ నాట్ సీ ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ప్లేస్ మార్క్డ్, అండ్ క్యూ స్టేట్మెంట్ యూ కెన్ నాట్ క్యారీ ఇట్ ఈజీలీ అని ఉంది. అయితే ఆప్షన్ ఏ ఓన్లీ పి కరెక్ట్, ఆప్షన్ బి ఓన్లీ క్యూ కరెక్ట్, ఆప్షన్ సి బోత్ పి అండ్ క్యూ కరెక్ట్, ఆప్షన్ డి నైదర్ పి నార్ క్యూ అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే చాలా తక్కువ మంది మాత్రమే 23.2% మాత్రమే రైట్ ఆన్సర్స్ని ఎంచుకోవడం జరిగింది. 34.8% ఆప్షన్ ఏని ఎంచుకోవడం జరిగింది, అది రాంగ్ ఆన్సరు. సో వాట్ ఈస్ ద మిస్టేక్ అంటే స్టూడెంట్స్ ఆర్ అనేబుల్ టు రీకాల్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది గ్లోబ్స్. సో ఇక్కడ విద్యార్థులు గ్లోబ్ యొక్క మనం సామాన్యంగా చెప్పేటప్పుడు విద్యార్థులకి గ్లోబ్ యొక్క ఉపయోగాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ గ్లోబ్ యొక్క డిసడ్వాంటేజెస్ కూడా చెప్పటం వల్ల విద్యార్థులు ఇలాంటి ప్రశ్నలకి మనకి సరైనటువంటి సమాధానాలు అయితే గుర్తించగలుగుతారు. ఈ విధంగా మనకి మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ అనేటువంటివి ఉంటాయి. వాటి ద్వారా మనకు విద్యార్థులు ఎక్కడ ఏ ఏరియాలో వాళ్ళు తప్పు చేస్తున్నారనేటువంటి విషయాన్ని అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.